హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఇక పెరగనున్న జీతాలు, పెన్షన్లు. ఇక ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎక్కువగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైనే తమ దృష్టి సారించారు. 7వ వేతన సంఘం నాటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉన్నంత మాత్రాన జీతాల పెంపు తక్కువగా ఉంటుందని అర్థం కాదని ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ మంజిత్ సింగ్ పటేల్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా దాని ప్రకారం 7వ వేతన సంఘం నాటి 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో పోలిస్తే 2.1 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో వేతనం పెరుగుతుందని కూడా అంచనా వేశారు. ఇక 7వ వేతన సంఘం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సిఫార్సు చేయగా కనీస బేసిక్ వేతనం 7,000 నుంచి 18,000కు పెరిగింది. అయితే కేవలం 7,000 అలాగే 18,000ను పోల్చి చూడటం వల్ల ఉద్యోగులకు లభించిన వాస్తవ పెంపుదల తెలియదని పటేల్ వాదిస్తున్నారు. ఎందుకంటే అప్పటికే ఉద్యోగులు తమ పాత బేసిక్ వేతనంపై కరువు భత్యం అంటే డిఏ పొందుతూ ఉండేవారు. ఇక 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన సమయంలో డిఏ 125%గా ఉండేది. 7,000 బేసిక్ వేతనంపై అంటే ఇది 8,750కి సమానంగా కాగా బేసిక్ వేతనం డిఏ కలిపి మొత్తం 15,750 అయ్యేది. అప్పుడు నిర్ణయించిన కొత్త బేసిక్ వేతనం 18,000. కాబట్టి అదనపు ప్రయోజనం సుమారు 2,250 మాత్రమే. అంటే ఎఫెక్టివ్ బెనిఫిట్ సుమారు 32% అని పటేల్ అంచనా వేశారు. ఇక 8వ వేతన సంఘం కింద పరిస్థితులు ఎలా ఉండవచ్చో వివరించడానికి పటేల్ 2.1 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉదాహరణను తీసుకొచ్చారు. ఇక ప్రస్తుత కనీస బేసిక్ వేతనం 18,000కు అంటే 2.1 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేస్తే అది 37,800కు లేదా సుమారుగా 38,000కు పెరుగుతోంది. గతంలో ఉన్న 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కంటే 2.1 తక్కువైనప్పటికీ ఉద్యోగులకు లభించే వాస్తవ పెంపుదల మాత్రం ఎక్కువగా ఉండవచ్చని పటేల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 58% డిఆర్ఎస్ అలవెన్స్ వల్ల వేతనం వల్ల ఈ మొత్తం ఎలా లాభదాయకమో చూద్దాము. 18,000 బేసిక్ వేతనంపై 58% డిఏ అంటే సుమారు 10,400 అవుతుంది. దీనివల్ల ఉద్యోగి ప్రస్తుత బేసిక్ వేతనం డిఏ కలిపి మొత్తం సుమారు 28,400 అవుతుంది. ఒకవేళ 2.1 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం కొత్త బేసిక్ వేతనం సుమారు 38,000కు పెరిగితే అదనపు ప్రయోజనం సుమారు 9,560 ఉంటుందని పటేల్ అంచనా వేస్తున్నారు. ఈ గణన ఆధారంగా 7వ వేతన సంఘం అమలు సమయంలో ఉన్న సుమారు 32% ప్రయోజనంతో పోలిస్తే ఇప్పుడు వాస్తవ ప్రయోజనం సుమారు 53% వరకు ఉండవచ్చని ఆయన లెక్కలతో సహా సూచిస్తున్నారు.